కడప జిల్లా బద్వేలు కాంగ్రెస్ అభ్యర్థి నిర్ణయంపై పునర్పరిశీలించాలని బద్వేలు మాజీ ఎమ్మెల్యే పొట్టిపోగు మేరీ కమలమ్మ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. నేడు విలేకరులతో మాట్లాడుతూ తాను 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి బద్వేలు శాసనసభకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగిందన్నారు. అప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేశామన్నారు. ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని కుటుంబం తన అనుచరులు ఉంటే నేడు 2024లో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకు వస్తుందని భావించానని, కానీ కొన్ని నెలల క్రితం పార్టీలో చేరిన వారికి టికెట్ కేటాయించడం చాలా బాధాకరంగా ఉందన్నారు. కనీసం ఒక్క మాట కూడా కాంగ్రెస్ పెద్దలు తనతో సంప్రదించలేదన్నారు. 2014లో రాష్ట్రంలో జరిగిన సంఘటనలతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. అయినప్పటికీ కూడా పార్టీలోనే ఉంటూ పార్టీని కాపాడుకుంటూ వచ్చామన్నారు. 2019లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ గుర్తింపు తెచ్చిందన్నారు. ఎన్నో కష్ట నష్టాలను తట్టుకుని పార్టీని నమ్ముకుని ఉన్న తనను కాదని కొత్తగా వచ్చిన వారికి టికెట్ కేటాయించడం ఎంతో బాధాకరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్టులో బద్వేలు నియోజకవర్గం ఒక క్యాండిడేట్గా వేరే పేరు రావడం చూసి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేనైతే నిబ్బరంగానే ఉన్నాను. ఎందుకంటే 2009లో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు నన్ను ఎక్కడో ఒక గవర్నమెంట్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేసే నన్ను పార్టీకి తీసుకొచ్చి ఎమ్మెల్యేగా వారి తర్వాత హైయెస్ట్ మెజారిటీ వచ్చేటట్లు చేసి వారిని మనం కోల్పోతూ వచ్చినాం. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎంతో నిబ్బరంగా ధైర్యంతో అదే పనిగా హుటాహుటిన 24వ తారీఖు ఉదయం వెళ్ళిపోయి వాళ్ళ అప్లికేషన్ దరఖాస్తు సమర్పించి ఆ రోజు మాణిక్య ఠాగూర్ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వారికి సమర్పించి కేవీ రామచంద్రరావు గారి సమక్షంలో రావడం జరిగింది. దాని తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖునే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆమె జనవరి 29వ తారీఖున జాయిన్ అయింది పార్టీలో. ఫిబ్రవరి 2వ తారీఖున ఆమె దరఖాస్తు చేసింది. ఆ రోజు ఏమని చెప్పింది, వచ్చి నేను పార్టీలో జాయిన్ అవుతానక్క, మీతో పాటు నేను పార్టీకి పనిచేస్తానని చెప్పారు. రఘువీరారెడ్డి గారు అదే పని మాట చెప్పారు. ఆమె పార్టీ చేరుతుందమ్మా, పార్టీ టికెట్ ఆశించదులేమ్మా అని చెప్పాడు ఆయన. సరే పెద్దలు ఇష్టం అని చెప్పినాం. ఇది జరిగిన తర్వాత 2వ తారీఖున ఫిబ్రవరి 2వ తారీఖున ఆమెకు అప్లికేషన్